శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోద్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. యద్వాచోహ వాచం, ఏదైతే యస్మాదర్థే యత్ శబ్ద అంటే యస్మాత్ అంటే ఎందుకంటే, ఎందుకంటే అనే అర్థంలోనే ఎందుకు ఆ యత్ అనే అర్థాన్ని మీరు శబ్దానికి అర్థాన్ని మీరు తెలుసుకోవాలి. అది ఏమవుతుంది అంటే ఎందుకని అలాగా అంటే అది యస్మాత్ శ్రోత్రస్య శ్రోత్రం యస్మాత్ మనసో మనః అంటే ఎందుకని ఏల అనగా అది శ్రోత్రానికి శ్రోత్రం, ఏల అనగా అది మనస్సుకి మనస్సు, అదేవిధంగా ఏల అనగా అది వాక్కుకి వాక్కు అని అర్థం చెప్తే సరిపోతుంది అని చెప్తూ అక్కడ ఒక మాట అన్నారు. అత్ర వాచోహ వాచం ఇది ద్వితీయ ప్రథమాత్వేన పరిణమతే. అలా మార్చుకోవాలయ్యా. వాచం అని ద్వితీయ విభక్త్యంత పదాన్ని వాక్ అనే ప్రథమా విభక్త్యంత పదంగా మార్చుకోండి. ఎందుకనయ్యా అంటే ప్రాణస్య ప్రాణ అని ఉంది కదా, అందుకని దీన్ని కూడా అలా మార్చేసుకోండి అని అంటే వెంటనే పూర్వపక్షం ఏమని వచ్చింది? వాచోహ వాచం ఇత్యేతదనురోధేన ప్రాణస్య ప్రాణం ఇది కస్మాత్ ద్వితీయైవ న క్రియతే. ఏమండి, వాచోహ వాచం అని వాచం అనే ద్వితీయాంత పదాన్ని ప్రథమగా మార్చుకునే బదులు ప్రాణస్య ప్రాణం అని దాన్ని మనం ప్రాణస్య ప్రాణ అనే బదులు ప్రాణస్య ప్రాణం అని దాన్ని ద్వితీయగా ప్రాణ అనే ప్రథమని ప్రాణం అనే ద్వితీయగా మార్చుకోవచ్చు కదా. అంటే నా అలా కుదరదయ్యా, అది పద్ధతి కాదు, అలా బాగుండదు. ఎందుకంటావా? బహూనాం అనురోధస్య యుక్తత్వాత్. అనేకాన్ని బట్టి ఒకదాన్ని మార్చవచ్చు, కానీ ఒకదాన్ని బట్టి అనేకాన్ని మారుస్తావా? ఇదేం పద్ధతి అయ్యా? నీ ప్రతిపక్షానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా, కాబట్టి అది కుదరదు. వాచం ఇత్యస్య వాగీతి ఏతావత్ వక్తవ్యం. వాచం అనే దానికి వాక్ అనే చెప్పాలే తప్ప ఎందుకని స ఉ ప్రాణస్య ప్రాణ అని అక్కడ ప్రాణస్య ప్రాణ అని ప్రాణ అనే శబ్దం ప్రథమ వ్యక్తిలోనే ఉందిగా. ఇది శబ్దద్వయానురోధేన అక్కడ ప్రాణ అని సహ ఉ అని రెండు, సహ ప్రాణ అని రెండు ప్రథమ వ్యక్తులు ఉన్నాయి. నువ్వు ప్రాణం అని మారుస్తే సహాని కూడా ద్వితీయాంతంగా మార్చాలి. ఇదంతా ఎందుకు? వద్దు, అక్కర్లేదు. ఏవం హి బహూనాం అనురోధో యుక్త కృత స్యాతు పృష్టంచ వస్తు ప్రథమయా ఏవ నిర్దేష్టం యుక్తం. పైగా అక్కడ ఏమని అడిగారు? కవు దేవో యునక్తి అని ప్రథమా విభక్తిలోనే అడిగావుగా. అందుకని ఇప్పుడు మేము చేయాలి? ప్రథమా విభక్తిలో మేము కూడా నిర్దేశించడమే ఉత్తమంగా ఉంటుంది అని ఇక్కడికి ఆ సమాధానం చెప్పేశారు. సరే, అక్కడికి ఆ విషయం పూర్తి చేశాం. ఇప్పుడు సహా యహ త్వయా పృష్ఠ, నువ్వు అడిగావే కౌ దేవో యునక్తి అని చక్షుశ్రోత్రం. ఆ దేవ అని ఏ దేవుడు యునక్తి నియోగిస్తున్నాడని అడిగావు, చూసావా? అది దానికి ఇప్పుడు ఇంకొక మాట కూడా ప్రాణస్య ప్రాణ అని చెప్పాలి. ప్రాణస్య అనే పదానికి అర్థం చెప్తాం, ముందు విను. ప్రాణస్య అంటే ప్రాణమునకు అంటే అర్థం ఇంకా వివరించి చెప్తే ప్రాణాక్ష వృత్తి విశేషస్య అంటే ప్రాణమనే వృత్తి వ్యాపారానికి ప్రాణాక్ష వృత్తి విశేషస్య అంటే ప్రాణమనే వ్యాపారానికి. ప్రాణస్య అంటే ప్రాణమనే వ్యాపారానికి అని అర్థం. అంతేగాని ప్రాణం అనేది ఏదో ఒక పదార్థం, ఒక చిలకో, ఒక ఏదో ఒక వస్తువో, లేకపోతే అలాంటిదేదో అక్కడ ఉంది అని అర్థం కాదు. ప్రాణనం ప్రాణాక్ష వృత్తి, ప్రాణం అనే వృత్తి విశేషం అంటే వ్యాపార విశేషం. దానికి ప్రాణము. ఇక్కడ ప్రాణం అనే వ్యాపారానికి అది ప్రాణం. ఏది?
నువ్వు అడిగేందాక శ్రోత్రస్య శ్రోత్రం అని, మనసహ మనహ అని, వాచః వాక్ అని చెప్పామే. అదే ఇక్కడ కూడా ప్రాణస్య ప్రాణః అని చెప్పాం. ఎందుకనండి అలా చెప్తారు ఇక్కడ మీరు అంటే, తత్కృతం హి ప్రాణస్య ప్రాణన సామర్థ్యం. ప్రాణానికి, ఆ ప్రాణం అంటే జీవం, ఆ జీవానికి, ఆ జీవాన్ని కల్పించే సామర్థ్యం దానికి లేదు, దానివల్ల వచ్చింది. తత్కృతం హి, దాని చేత చేయబడింది. ఏమిటది అంటే ప్రాణస్య ప్రాణం యొక్క ప్రాణన సామర్థ్యం. ప్రాణానికి జీవానికి జీవింపజేసే సామర్థ్యం దానివల్ల వచ్చిందే, దీనికి లేదు. ఒరిజినల్గా దీనికి ఏమీ లేదు. నహి ఆత్మన అనధిష్ఠితస్య ప్రాణనం ఉపపద్యతే. ఆత్మ చైతన్యంతో అధిష్ఠించబడని సంఘాతానికి క్రియాశక్తి సంభవము కాదు. నా ఉపపద్యతే, సంభవము కాదు. ఏమిటి సంభవం కాదు అంటే, అంటే సంఘాతానికి క్రియాశక్తి అనేది సంభవం కాదు. మరి అసలు సంభవం కాదా? అవుతుంది. ఎప్పుడు అంటే ఆ ఆత్మశక్తి యొక్క అది అధిష్టానంగా ఉండగా ఈ ప్రాణానికి ప్రాణనం అనేది సంభవం అవుతుంది. ఇది అద్భుతమైన వాక్యం. ఇలాంటి వాక్యాలు మనకి శంకర భగవత్పాదులు అసలు అలా చెప్పటంలోనే భగవత్పాదుల వారి యొక్క నైపుణ్యం. అది ఇంకా దానికి దాన్ని ఏమంటాం, స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్కి తిరగలేదు. ఏమిటి ఆ స్టేట్మెంట్? ఇప్పుడు నహి ఆత్మన అనధిష్ఠితస్య, ఆత్మచేత అధిష్ఠింపబడని ప్రాణానికి ప్రాణనం నా ఉపపద్యతే, సంభవం కాదు. మరి ఇప్పుడు వెంటనే మనకు ఒక అనుమానం వస్తుంది. ఒక జీవించి ఉన్న వ్యక్తిలో ప్రాణం ఉంది, సరే ఆ అధిష్టానం అక్కడ ఆ పరమాత్మ అధిష్టాతగా ఉన్నాడు కాబట్టి దీనికి ప్రాణనం అనేది వచ్చింది, మేము ఒప్పుకున్నామండి, బాగానే ఉంది. మరి ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉంది కదా. మరి అలాంటప్పుడు అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఒక విగత జీవుడైనటువంటి శరీరానికి కూడా అప్పుడు కూడా ఈ ప్రాణనం అనేది జరగాలిగా, జరగట్లేదే. అధిష్టాత ఉన్నా ఇక్కడ జరగట్లేదు కదా. ఇది పెద్ద గడ్డు ప్రశ్న. మరి దీనికి జవాబు ఏం చెప్పాలో, ఏం చెప్పేదేముంది? ఈ సంఘాతం దేనికది విడిపోయింది. విడిపోయిన దానికి ఆ సంఘాతానికి ఉన్న బలం ఉండదు. అంటే ప్రాణన శక్తి సర్వత్రా సర్వత్రా ఉంది, కానీ ఈ విడిపోవటం చేత ఈ దేహ సంఘాతం దానిని పట్టుకొని నిలుపుకోలేకపోతుంది. కాబట్టి లోకం ఏముంటుంది, ఆ వ్యక్తి మరణించాడు అని చెప్తుంది. అది అధిష్టాత యొక్క లోపం, అధిష్టాత యొక్క బలహీనత, లేకపోతే అధిష్టాతకి కర్తృత్వం భోక్తృత్వం, అధిష్టాతకి వీడి మీద కోపం వచ్చింది, వీడి ఆయువు అయిపోయింది కాబట్టి అధిష్టాత ఉపసంహరి, ఇలాంటివన్నీ పనికిరావు. లోపం ఎక్కడుంది? అక్కడ లేదు, దీంట్లోనే ఉంది, ఈ కట్టెలోనే ఉంది. ఇది నిలుపుకోలేకపోయింది కాబట్టి పోయింది. ఎందుకు నిలుపుకోలేకపోయింది? ప్రారబ్ధం అక్కడి వరకే ఉంది, ఆ తర్వాత లేదు. ఇప్పుడు ఇది ఒక సమస్య కదా. ఏమిటి సమస్య? మరణం అనేది సమస్య కదా. ఈ సమస్యకి పరిష్కారం చెప్పటానికే ఈ ఉపనిషత్తు వచ్చింది. ఈ ఉపనిషత్తు ఇప్పుడు మనకు రెండు ముఖ్యమైన విషయాలు చూపిస్తోంది. ఏమిటి అంటే, ఈ సృష్టి అంతా మానవుడితో సహా ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము ఆ అధిష్టాత ఉంటేనే ఈ పనులన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఏ పనులు జరుగుతున్నాయండి? చెవులు వినటం, ముక్కులు గాలి పీల్చటం, కళ్ళు చూడటం, ఈ పనులన్నీ అధిష్టాత ఉంటేనే, ఆ సాక్షిగా అది అలా సర్వత్రా వ్యాపించి ఉంటేనే ఇవి జరుగుతున్నాయి అన్న విషయం ఒకటి తెలిసింది. తర్వాత రెండవది ఏం తెలిసింది? ఈ ప్రారబ్ధం అయిపోయింది కాబట్టి దీనికి ఆ పరమాత్మ అధిష్టాతగా ఉన్న
ఏ విధమైన ప్రయోజనం లేక ఇది మరణించింది. ఇప్పుడు మరణం అనేది సమస్య. అసలు అసలు ఈ కేనోపనిషత్తు ఎందుకు వచ్చింది అంటే ఈ మూడో జవాబు, మరణం అనే సమస్యనికి నీకు పరిష్కారం చూపడానికి వచ్చింది కేనోపనిషత్తు. ఇది అద్భుతమైన మాట. ఇంతవరకు కేనోపనిషత్తులు మనం 10వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం, కానీ ఈ మాట చెప్పుకోలేదు. ఇంతకుముందు అన్ని మాటలు చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పుకుంటున్నాము? మనకి ఎందుకు వచ్చింది కేనోపనిషత్తు? నీకు మరణం అనే సమస్య ఇప్పుడు నీకు ఏర్పడిందా లేదా? ఎంత గొప్ప శరీరమైనా ఆ ప్రారబ్ధం తీరేసరికి, ఎంత పరమాత్మ అధిష్టాతగా ఉన్నా ప్రారబ్ధం తీరేసరికి శరీరం పడిపోవలసిందే. కాబట్టి మరణం అనేది సమస్య ఇప్పుడు మనకు వచ్చేంత పట్టుకుంది. ఈ మరణంలో నుంచి ఎలాగండి బయటపడటం? ఆ బయటపడే విధానమే చెప్తోంది ఇప్పుడు చెప్పటానికే వచ్చింది కేనోపనిషత్తు. ఇది కదా మన యొక్క అదృష్టం. మరణంలో నుంచి మనని బయటపడేస్తుంది ఆ కేనోపనిషత్తు. తప్పనిసరిగా బయటపడేస్తుంది. అయితే మీరేదో మాకు ఆశ కల్పిస్తున్నారే. ఏమని ఆశ కల్పిస్తున్నారంటే, మరణంలోంచి బయటపడే మేము మరణించకుండా హాయిగా బతికిపోతామండి. అది జరిగేది కాదు. అది కాదు బయటపడేయటం అంటే. నువ్వు ఈ ఉపాధిలో ఇప్పుడు ఉన్నావు కదా, జన్మ నీకు వచ్చింది కదా, జన్మిస్తే మరణించక తప్పదు. ఎప్పుడు మరణించక తప్పదు? జన్మించినది మరణించక తప్పదు. మరి మరణం తప్పుకోవాలంటే ఏం చేయాలి? జన్మ లేకుండా చేసుకో, అదే మరణం. అప్పుడే మరణం. దాన్ని ఇంకా జన్మే లేదే నీకు మరణం ఏం చేస్తుందయ్యా? జన్మ లేకుండా చేసుకో. అబ్బో ఇది చాలా కష్టం కదండి. అదే మరి ఆ కష్టం అనే విషయం నువ్వు తెలుసుకొని నువ్వేం చేశావు? ఈ కేనోపనిషత్తు పరమాత్మను గురించి నువ్వు కనుక తెలుసు, అందుకనేగా ఈయన కేనేషితం పతతి ప్రేషితం మనః అంటే అసలు ఎందుకు అడుగుతున్నాడు? ఆ అడిగేటటువంటి శిష్యుడికి లోపల మరణం నుంచి బయటపడాలనే ఒకానొక తీవ్రమైనటువంటి కోరిక ఉంది కాబట్టే ఆ ప్రశ్న అడిగాడు. లేకపోతే అంత తీవ్రత లేని వాళ్ళు, సామాన్యులు ఆ ప్రశ్న అడగలేరు. ఇప్పుడు ఈ విధంగా మనకి కేనోపనిషత్తు ఎంత అద్భుతమైనటువంటి దారి చూపించిందో అర్థమవుతోంది. ఇప్పుడు అదే చెప్తున్నారు. సహా యహ త్వయా పృష్ఠ ప్రాణస్య ప్రాణాక్ష వృత్తి విశేషస్య ప్రాణః తత్కృతం హి ప్రాణస్య ప్రాణన సామర్థ్యం నహి ఆత్మన అనధిష్ఠితస్య ప్రాణనం ఉపపద్యతే. ఆత్మచేత అధిష్ఠింపబడకపోతే ప్రాణనం అనేది జరగదు. దానికి మీకు ఇది చూపిస్తున్నారు, ఏంటి ప్రమాణం చూపిస్తారు. కో హ్యేవాన్యాత్ కఫ్ ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్. తైత్రీయ ఉపనిషత్తు. ఊర్ధ్వం ప్రాణమున్నయత్ చపానం ప్రత్యగస్యతి. కఠోపనిషత్తు ఇత్యాది శృతిభ్యః. ఇక చాపి ఈ కేనోపనిషత్తులో కూడా వక్ష్యతే ఏన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అని కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఇప్పటికీ ఏం చేశారు అంటే, మనకి మంత్రవర్ణంలో ఉన్నటువంటి శ్రోత్రాన్ని గురించి భాష్యం చెప్పారు. మనసో మనః అనే దానికి భాష్యం చెప్పారు. యతు అనే మాటకి భాష్యం చెప్పారు. వాచోహ వాచం అనే మాటకి భాష్యం చెప్పారు. సవు ప్రాణస్య ప్రాణః దానికి భాష్యం చెప్పారు. ఇప్పుడు ఏముంది? ఇంకొక్కటి మిగిలింది. చక్షుషశ్చక్షు దానికి చెప్పాలి. అయితే దానికి చెప్పబోయే ముందు మనకి ఒక పూర్వపక్షం వస్తుంది. ఏమిటా పూర్వపక్షం అంటే, ఆ పూర్వపక్షం ఇలా ఉంది. ఏమిటంటున్నాడు? శ్రోత్రాదీంద్రియ ప్రస్తావే ఘ్రాణస్య ఏవ గ్రహణం యుక్తం నతు ప్రాణస్య. ఏమండి, ఉపనిషత్తు ఏముంది? శ్రోత్రస్య శ్రోత్రం అన్నది, మనసో మనః అన్నది, యతు వాచోహ వాచం అన్నది. చివరికి ఇప్పుడు ఏముంది? ప్రాణస్య సౌ ప్రాణస్య ప్రాణః అన్నది, ప్రాణస్య ప్రాణః అన్నది. మీరు కన్ను చెప్పారు, చెవు చెప్పారు,
ఇవి ఇంద్రియాలు వరుసనే చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పి వచ్చి ప్రాణం అంటారంటే అదే ఆ ఇంద్రియం ఎక్కడుంది? కనిపించే ఇంద్రియం ఇది ముక్కు కదా. మీరు అప్పుడు ఏం చెప్పాలి? గ్రాణస్య ఏవ గ్రహణం, గ్రాణస్య గ్రహణం అనాలి మంత్రం. ప్రాణస్య ప్రాణ అంది. ఇది ఏం సబబుగా ఉందండి? చుట్టూ తిరిగి నీ ముక్కేదంటే ఇటు తిప్పి తీసుకొచ్చినట్లు చుట్టూ తిప్పి చెప్పారు మీరు. పైగా భగవత్పాదులు గారు మీరేం భాష్యంలో ఏమర్థం చెప్పారు అంటే దానికి అర్థం ఏం చెప్పారు తెలుసా? ప్రాణస్య అంటే ప్రాణాక్ష వృత్తి విశేషస్య అని దాన్ని మీరు ఇంత వివరించి సాగదీసి చెప్పారు కదా, ప్రాణాక్ష వృత్తి విశేషస్య అని. మీరెప్పుడు ఆ ఉపనిషత్తులో ఉన్న పదాలనే వివరించి చెప్తారులేండి. చెప్పారు కదా. మేము అసలు మొదటికే ప్రశ్న అడుగుతున్నాం, ప్రాణస్య ప్రాణ ఎందుకండి? ఘ్రాణస్య ఘ్రాణ అంటే ముక్కుకి ముక్కు, చెవికి చెవు, కన్నుకి కన్ను, ముక్కుకి ముక్కు. మరి అలాగే ఇంకా ఇంకా ఏం చెప్పారండి అంటే మనస్సుకి మనస్సు, అలాగే అని చెప్తే సరిపోయేది కదా. ప్రాణస్య ప్రాణ అని ఎందుకు చెప్పారు అంటే దానికి ఇప్పుడు జవాబు చెప్పాలి భగవత్పాదులు. ఇది కరెక్టేనయ్యా, ఈ ప్రశ్న నువ్వు బాగా అడిగావు, నిజమే, అలా చెప్పాల్సిందే. కానీ చెప్పలేదుగా. ఎందుకు చెప్పలేదో చెప్పమంటావా? ప్రాణస్య ప్రాణ అని ప్రాణశబ్దాన్ని గ్రహించటం వలన ఘ్రాణేంద్రియాన్ని కూడా గ్రహించినట్లే అని శృతి అనుకుంటోందయ్యా. ఇది ఎక్కడి లా పాయింట్, ప్లేడర్ పాయింట్ ఆయన లాక్కొచ్చి తీసుకొచ్చి చెప్పారో చూడండి. ప్రాణస్య ప్రాణ అంటే ప్రాణం అనే శబ్దం ఉపయోగించడం చేత ముక్కు అనే అర్థం కూడా ఉపయోగించినట్లే అని శృతే చెప్తోంది అభిప్రాయం. ఎలాగో చెప్పమంటావా? ఇప్పుడు దేని ప్రయోజనం కోసం ఈ ఇంద్రియ సముదాయం అంతా ప్రవర్తిస్తున్నదో అనే ఒక మాట అన్నాం. అంటే అర్థం ఏమిటి? ఈ ఇంద్రియ సముదాయం అంతా, ఈ సంఘాతం అంతా దేనికోసం ప్రవర్తిస్తుంది? దాని యొక్క అధిష్టానం కోసం ప్రవర్తిస్తోంది కదా. అలాగే అలా ప్రవర్తిస్తోందో అది ఎవరది? అదే బ్రహ్మ. అంటే ఆ బ్రహ్మ యొక్క ప్రయోజనం కోసమే ఈ సంఘాతం అంతా, ఇంద్రియ సమూహం అంతా ప్రవర్తిస్తున్నది. అది ఏ బ్రహ్మను నువ్వు తెలుసుకో. ఈ ఇంద్రియ సముదాయం అంతా దేని కొరకు ప్రవర్తిస్తున్నదో అదే చెవికి చెవి, కన్నుకి కన్ను, ముక్కుకి ముక్కు అని నువ్వు తెలుసుకో అని దాని అర్థం. అట్టి ఆత్మయే బ్రహ్మ అని ఇది ఒక ఉపనిషత్ సారం. అదేవిధంగా ఇంకా ఏం చెప్పాలి? చూపులకి చూపు, రూపానికి రూపం. మరి అలా చూపులకి, కంటికి చూపుని గ్రహించే సామర్థ్యం ఏదుందో, అంటే రూపాన్ని గ్రహించే సామర్థ్యం ఏదుందో అది ఆత్మ చైతన్యం అధిష్టానంగా ఉన్నప్పుడు మాత్రమే చూపుకు కలుగుతుంది తప్ప అది అధిష్టానంగా లేకపోతే ఇక్కడ దీనికి జరగదు. కాబట్టే ఆత్మయే ఈ చూపుకి చూపు అని చెప్పటం ఉద్దేశం. కాబట్టి ఈ ప్రాణానికి ప్రాణం అని చెప్పటంలో ముక్కుకి ముక్కు అంటే అది ప్రాణం అనే అర్థం నీకు రాదనే ఉద్దేశంతో ప్రాణానికి ప్రాణం, చూపుకి చూపు, వినికిడికి వినికిడి అని ఈ విధంగా అర్థం చెప్పింది అని దాన్ని సమర్థించి వివరించి చెప్పారు భగవత్పాదులు. అదే చెప్తున్నారు. సత్యమేవం ప్రాణగ్రహణేన ఏవతు గ్రహణస్య గ్రహణం కృతమేవ మన్యతే శృతి. ప్రాణగ్రహణం చేత గ్రహణగ్రహణం జరిగిందనే అనుకుంటూ అంగీకరిస్తున్నది శృతి. సర్వస్య ఏవ కరణకలాపస్య, ఈ కరణకలాపం అంతా ఉందే శరీర సంఘాతం, ఈ సర్వస్య ఇది యదర్థ ప్రయుక్త ప్రవృత్తి, దీనికి యొక్క ప్రవృత్తి ఎందుకోసం ప్రయుక్తమైందో అది తతు బ్రహ్మ. ఎవరి కోసం ఇది ప్రయుక్తమైందో అది బ్రహ్మ. ఇది ప్రకరణార్థో వివక్షిత. ఇక్కడ చెప్పవలసిన ప్రకరణార్థం ఏది? అది ఇదంతా దేనికోసం ఉందో అదే బ్రహ్మ అని చెప్పాలి. అది తథా అందుకనే చక్షుషశ్చక్షు అని చెప్పింది. అంటే అర్థం ఏమిటి? రూపప్రకాశకస్య చక్షుష,
చక్షుష అంటే అర్థం ఏమిటి? రూపాన్ని ప్రకాశింపచేసేటటువంటిది అని అర్థం. అటువంటి చక్షుష కంటికి యతు రూపగ్రహణ సామర్థ్యం, దానికి ఆ రూపగ్రహణ సామర్థ్యం ఎక్కడిది? తతు ఆత్మచైతన్యాధిష్ఠితస్య ఏవ. అలాగే ఈ ఘ్రాణానికి అలాగే చక్షుషక్షు అని కూడా దీనికి అర్థం ఆ విధంగా చెప్పారు అని చక్షు ప్రాణస్య ప్రాణం అని. అంటే ప్రాణనక్రియ దేని వలన జరుగుతున్నదో అదే దీనికి ప్రాణం. చక్షుషక్షు ప్రాణస్య ప్రాణ, ఈ రెండు ఒకే అర్థంలో ఉన్నాయి అని అక్కడికి దాన్ని సమర్థించి చెప్పారు. ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న యొక్క ఆ ప్రశ్నించిన విషయాన్ని సమాధానం ఏమిటో దాన్ని సరి అయిన సమాధానం తెలుసుకోవాలనే కోరిక ఆ ప్రశ్నించిన వాడికి ఉంటుంది. అది అలా ఉంచి ఇప్పుడు ఇంకొక క్షణంలో అమృతా భవంతి అని చెప్పబోతోంది శృతి. ఆ అమృతా భవంతి ఈ రెండు ఇప్పుడు అడిగిన వాడికి పూర్తి వివరాలు చెప్పాలి, తర్వాత ఫలితం కూడా చెప్పాలి. అదే ఫలితం అమృతం అంటే అది ఏంటి? అమృతా భవంతి అనే ఫలితం చెప్పాలి. అప్పుడు కానీ ఆ అడిగిన వాడికి సంతృప్తి కలగదు. అదే పృష్ఠస్య అర్ధస్య జ్ఞాతుమిష్టత్వాతు శ్రోత్రాధిలక్షణం యథోక్తం బ్రహ్మ జ్ఞాత్వా. వాడు ముందు తెలుసుకోవాలి. జ్ఞాత్వా అది మంత్రవర్ణంలో లేదు ఎక్కడ. ఇది భగవత్పాదులు వారు ఆయన ఈ మాట చెప్పకపోతే ఈ జ్ఞాత్వా అనే మాటని ఇక్కడ ప్రవేశపెట్టి దాన్ని మనకి చెప్పకపోతే మనకి ఈ ఉపనిషత్తు ఎంత తల పగలగొట్టుకున్నా దాని భావం ఇదా అదా ఏమిటి అని ఒకళ్ళు ఒకటంటే ఇంకొకటంటే ఇది నానా రకాలుగానే ఉంటుంది తప్ప అందులో ఏ విధమైన సందేహం లేకుండా జ్ఞాత్వా తెలుసుకో. మరి అది మంత్రంలో లేదు కదండి, లేదు. దాని అర్థం అదే. అసలు మేము జ్ఞాత్వా అనే మాట మేము ప్రయోగించక ముందే నువ్వు తెలుసుకోవాలి. అయినా ఎవరో ఒకళ్ళు ఇద్దరు తెలుసుకుంటారు, మిగతా వాళ్ళు తెలుసుకోలేరని మేము జ్ఞాత్వా అని చెప్పుకోండి అని చెప్పేస్తున్నాం. మేము జ్ఞాత్వా ఏమని తెలుసుకోవాలండి? శ్రోత్రాది లక్షణం ఎవరు? బ్రహ్మ. ఇది జ్ఞాత్వా. ఈ జ్ఞాత్వా ఇది ఇహ అధ్యాక్రియతే. ఇక్కడ జ్ఞాత్వా అనే మాటని అధ్యాహారం చేసుకోవాలి అంటే అర్థం ఏమిటి? అక్కడ లేకపోయినా ఆ మాట తీసుకొచ్చి పెడితేనే కానీ నీకు ఒక చక్కటి క్లియర్ పిక్చరు అర్థం కాదు. అప్పుడు ఏమవుతుందండి? అమృతా భవంతి ఇది ఫలశ్రుతేహే. మీరు ఎప్పుడు అమృతులు అవుతారండి? తెలుసుకుంటేనే. ఏం తెలుసుకుంటేనే? శ్రోత్రానికి శ్రోత్రం, నేత్రానికి నేత్రం, మనస్సుకి మనస్సు, ప్రాణానికి ప్రాణం అయినది అదే బ్రహ్మ అని తెలుసుకొని నువ్వు అమృతుడు అవ్వు. ఇది అర్థం. ఇంకా చాలా తేలిక ఇది. ఇందులో పెద్ద కఠినమైన ఇదేమీ లేదు, అంత తేలిగ్గా చెప్పారు. అయితే ఇప్పుడు జ్ఞానాత్ హి అమృతత్వం ప్రాప్యతే. తెలుసుకుంటేనేనయ్యా అమృతత్వం దేనివల్ల వస్తుంది? జ్ఞానం వలననే వస్తుంది. జ్ఞానాత్ హి అమృతత్వం ప్రాప్యతే. ఇది ఏం అద్భుతమైన వాక్యం ఇది. ఇలాంటి వాక్యాలు ఒక సముద్రంలో రత్నాల్లాగా దొరుకుతాయి మనకి. జ్ఞానాత్ హి అమృతత్వం ప్రాప్యతే. మనం ఏమనుకుంటున్నాం? అసలు ఆ జ్ఞానం అనే మాటను ఎక్కడో దూరంగా వదిలేసి అమృతత్వం ఇంకా అనవసరమైన చర్చలు అనవసరం. కానీ దీని గురించి చెప్పాలంటే ఎంతైనా పక్కకు వెళ్ళి అనేక విషయాలు ప్రస్తావించుకోవచ్చు, అనవసరం మనకి. అసలు మనం మొదటి నుంచి కూడా అలాంటి విషయాల జోలికి పోవటం లేదు. మనం ఎంతసేపు ఉన్న విషయాన్ని భగవత్పాదుల పాద పద్మాల్ని ఆశ్రయించి వారి ముఖతః ఏ మాటలు వచ్చినాయో అవే పుచ్చుకుని విరాలాడుతున్నాం తప్ప వేరే విషయాల మీదకి మనం వెళ్ళాల్సిన అగత్యం మనకి లేదు. జ్ఞానాత్తికి అమృతత్వం ప్రాప్యతే. జ్ఞాత్వా
అది తెలుసుకొని అంటే జ్ఞానం కలిగించుకుంటే నీకు ఏమిటి ఫలితం? జ్ఞాత్వా, తెలుసుకుంటావు. తెలుసుకొని ఇప్పుడు అతి ముఖ్య మంత్రవర్ణంలో ఏముంది? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ చక్షుషశ్చక్షు అతి ముఖ్య ధీరా అచక్షుషశ్చక్షు. అక్కడికి దాకా చెప్పారండి. ఇప్పుడు భాష్యం చెప్పి నీకు ఆ మంత్రవర్ణానికి అర్థం పూర్తిగా చెప్పి ఏమర్థమయ్యేటట్టు చేశారు? ఏమి లేదు, ఒక్క ముక్కలో చెప్పుకోవచ్చు. నీ కళ్ళకి చూసే శక్తి, చెవులకి వినే శక్తి, ప్రాణానికి ప్రాణన శక్తి, మాటకి మాట శక్తి, ఇవన్నీ అది అధిష్టాతగా ఉంటేనే ఉన్నాయి. లేకపోతే ఇది తోలు బొమ్మ, అంతకంటే ఎందుకు పనికి రాదు అనే విషయం స్పష్టంగా అర్థమైందంటే జ్ఞాత్వా అనే అర్థం. తెలుసుకుంటే ఏంటండి లాభం? అది ఏం లాభం అంటావా? ఇప్పుడు కేనోపనిషత్తు యొక్క సంపూర్ణ ప్రయోజనాన్ని తెలియజెప్పే మాట. ఇప్పటిదాకా నీకు ఇంకొక విషయం ఉంది. ఇప్పటిదాకా ఏం చెప్పారు? నీ శరీరం, నీ వ్యవహారం, నువ్వు జీవించటం, పుట్టడం, ఇదంతా నీకు గుర్తు చేసి ఇదంతా ఎప్పుడు నువ్వు పుట్టడం, చావటం ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయో తెలుసా? అది ఉంటేనే అనే విషయం నీకు తెలుపుడు చేసి మరి అది దానివల్ల అది తెలుసుకుంటే మాకేమిటి లాభం? నీకు తరణోపాయం చెప్తున్నారు, దాటిపోయే ఉపాయం చెప్తున్నారు. అతి ముఖ్య, అద్భుతమైన మాట చెప్పారు. అతి ముఖ్య అంటే అర్థం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఇది సామర్థ్యాత్ శ్రోత్రాధికరణ కలాపం ఉజ్జిత్వ. ఓ పని చేయి, సామర్థ్యం, అతి ముఖ్య అనే మాటకి సమర్థం, అక్కడ సామర్థ్యం ఏమిటో చెప్పమంటావా? అంటే తెలుసుకొని అతి ముఖ్య విడిచిపెట్టి దేన్ని? ఔచిత్య రూప సామర్థ్యాన్ని బట్టి చెవి, కన్ను మొదలైన ఇంద్రియ సమూహాన్ని విడిచిపెట్టు. వాటిని విడిచిపెట్టాయి. అయ్యో విడిచిపెడితే ఎలాగండి అంటే అదే సాధన. అది విడిచిపెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను అనే అహంకారం ఈ ఇంద్రియాలతో బాగా వందల వేల జన్మల నుంచి ముడి వేసుకొని పోయి ఉంది. దానికి ఇప్పుడు నిరంతరం నేను వీటి నుంచి బయటపడాలి. నేనంటే ఎవరు? నేను అంటే నేను అంటే విడిచిపెట్టిన తర్వాత కూడా ఏ నేను మిగులుతుందో ఆ నేను. అంతేగాని పట్టుకుని ఉన్న నేను కాదు. పట్టుకుని ఉన్న నేను విడిచిపెట్టదు. నువ్వు విడిచిపెట్టడం కనుక చేతనైతే నీకు తెలుసుకుంటే అప్పుడు ఏ నేను మిగులుతుందో ఆ నేను దీన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఏం చేయాలి నువ్వు? అతిముఖ్య దాన్ని నువ్వు విడిచిపెట్టి అని దానికి అర్థం. ఎందుకంటే శ్రోత్రాదౌహి ఆత్మభావం కృత్వా తదుపాధిస్సన్ను తదాత్మనా జాయతే మ్రియతే సంసరతి చ. అదే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవే నేను అని అనుకున్న మనలో రెండు ఉన్నాయండి నేనులు. ఒక పరిమితమైన నేను, ఇది చాలా అద్భుతమైన మాట. ఈ మాట మనం గుర్తుపెట్టుకుంటే అసలు మనకి ఏ ఉపనిషత్తు అలాగ కరతలామలకంలాగా అర్థమైపోతుంది. మనలో రెండు నేనులు ఉన్నాయి. ఒకటి ఈ ఇంద్రియాలు, ఈ సంహతమైన ఈ శరీరం, వీటిని అంటిపెట్టుకుని ఇదే నేను ఇవే నేను అని అనుకునే నేను ఒకటి. ఇంతగా శ్రోత్రం అదెక్కడుందండి అని మీరు అడగలేదు ఇంతవరకు. ఇప్పుడు అడగండి ఆ మాట. ఆ శ్రోత్రం ఎక్కడుంది? ఎక్కడో లేదయ్యా, నీలోనే ఉంది. అది కూడా నాలోనే ఉందా? ఇది ఆశ్చర్యంగా ఉందే. మరి అదే ఆశ్చర్యం అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నెమ్మదిగా ఒక దూకు. ఎలాగా? ఈ నేనులో నుంచి ఆ నేనులోకి జంప్ చేశాయి. అది కష్టం అండి, చేత కాదండి. ప్రాక్టీస్ చేయి. చెప్పడం తేలికే. నాబోటివాడు ఎవడైనా అంతే. మహామహులైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం. చెప్పడం తేలికే. అయితే పెద్దలకు నమస్కారం చేయాలి. ఎందుకని? చెప్పటం తేలికగానే చెప్పినా అది ఆచరణలో వచ్చేసరికి అందరికీ దృశ్యమానం కాదు. ఆ విషయంగా మనం తప్పించుకుపోవచ్చు. సరే పోనీ. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే చెవి, కన్ను మొదలైన శ్రోత్రాదౌహి ఆత్మభావం కృత్వా, ఈ చెవులే నేను, ఈ ముక్కే నేను, ఈ కాళ్ళే నేను, ఇవే నేను అని అనుకొని
తదుపాధి సన్, ఆ ఉపాధిలో పడిపోయి ఉన్నవాడై తదాత్మన, అదే ఆత్మగా జాయతే మ్రియతే, పుడుతున్నాడు పోతున్నాడు. ఎంత ఎంత స్పష్టంగా చెప్పారండి శంకర భగవత్పాదులు ఈ జరుగుతున్న లోక వృత్తాన్ని ఒక్క ముక్కలో. ఏంటంటే అసలు ఉన్నది అధిష్టానమే. అప్పుడు ఇప్పుడు సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ చాందోగ్యం చెప్పింది. వెంటనే అక్కడ ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ సృష్టికి ముందు సృష్టి లేదు, పాడు లేదు, సృష్టి అసలు లేదు. అది ఈ మాట మనం ఇప్పుడు చెప్పకూడదు. ఏది ఎక్కడ చెప్పాలో అప్పుడు చెప్పుకోవాలి. ఆ సృష్టికి ముందుట సత్తే ఉందిట అంటే వెంటనే అడిగారు ప్రశ్న, ఇప్పుడు లేదా అండి అని. ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. మరి ఇప్పుడు సత్తు అనేవి ఉంటే ఇదంతా మరి ఇది కనపడుతుంది. తెలివి తక్కువ కర్మ. నువ్వు చూస్తున్నావు కాబట్టి కనపడుతుంది, నువ్వు చూడకుండా మానేయి కనపడదు. అదే అర్థం ఇక్కడ వస్తుంది. ఏమంటున్నారు? ఆత్మభావం కృత్వా సంసరతి, ఈ సంసారంలో పడి ఒక కట్టె, ఒక కర్రముక్క కనుక గోదావరి ప్రవాహంలో పడేస్తే ఇక ఏం చేస్తుంది? అది దానికి ఒడ్డుకి రావాలని తెలుసా, ఆ ఒడ్డుకి వెళ్ళాలని తెలుసా? ఏమీ లేదు. కెరటం ఇలా వస్తే కిందకు వస్తుంది, కెరటం ఇలా పైకి లేపితే పైకి లేస్తుంది. అలా అలా సంసారతి జరుగుతూ జరుగుతూ గోదావరి నది అన్ని 100 కిలోమీటర్లు వెళితే ఈ కర్ర మొక్క కూడా అన్ని 100 కిలోమీటర్లు దాంట్లో పడి ఎగుడు దిగుడు అంటే పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఇలా జరుగుతూనే ఉంది. నువ్వు గనక నీలో ఉన్నటువంటి ఈ జాయతే మ్రియతే అనే భావాన్ని తెలుసుకొని, ఇది నేను కాదు, ఈ నా కంటికి చూశారా ఎంత నైపుణ్యంతో నీకు నీ యొక్క అసలు స్వరూపాన్ని తెలియజెప్పిందో, నీ మాయా స్వరూపాన్ని నువ్వు ఉట్టి మాయలో పడి అనుకున్న దాన్ని కాదని చీల్చి చెండాడి దాన్ని ఎగరగొట్టి నీ నీ నిజస్వరూపాన్ని కేనోపనిషత్తు ఎంత తేలిగ్గా చూపించిందో ఇది ఉపనిషత్తు యొక్క పరమ ప్రయోజనం. అంతే తప్ప ఇంకా మిగతా విషయాలు మనకి అనవసరం. మనకు కావాల్సింది మనకి అంతే తప్ప కాదు. అందుకనే అతః శ్రోత్రాదేహే శ్రోత్రాది లక్షణం బ్రహ్మ. శ్రోత్రాదులకి శ్రోత్రాది లక్షణం ఏది? బ్రహ్మే. శ్రోత్రానికి శ్రోత్రం ఏది? బ్రహ్మే. అది తెలుసుకో నువ్వు, ఇంకా అయిపోయినట్టే నీ పని. ఆత్మ అదే బ్రహ్మే ఆత్మ. ఇది విదిత్వా జ్ఞాత్వా తెలుసుకొని అతి ముచ్య విడిచిపెట్టు. ముచ్య అంటే విడిచిపెట్టు. అదే మోక్షం. నువ్వు విడిచిపెట్టడమే మోక్షం. అంతే తప్ప లోకంలో ఒక భ్రమ ఉంది. ఎక్కడో పరమాత్మ ఉన్నాడు, ఆయన అక్కడ కూర్చుంటాడు, ఇంకా ఏదైనా పిచ్చి పిచ్చి మాటలు చెప్పచ్చు. వైకుంఠంలో విష్ణువు కూర్చుంటాడు, ఇలాంటి మాటలు నేను చెప్పను. ఏమనుకుంటున్నాం మనం? ఎక్కడో పరమాత్మ ఉన్నాడు, ఆయన నేను కనుక ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన వచ్చి మోక్షం నా చేతుల్లో, నేను రెండు అరచేతులు ఇలా పెడితే మోక్షం ఇందులో పడేస్తాడు. ఇదంతా ఉట్టి తెలివి తక్కువ మాటలు. ముచ్య అంటే నువ్వు విడిచిపెట్టాలయ్యా, నువ్వే విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? అదే మోక్షం. నీ మోక్షం నీ చేతుల్లో ఉంది మిత్రమా, అది అర్థం చేసుకో. ఏం చేయాలంటారు? అతి ముచ్య విడిచిపెట్టు. దేనిని అంటే శ్రోత్రాధ్యాత్మ అతి ముచ్య శ్రోత్రాధ్యాత్మ భావం పరిత్యజ్య. ఇంతకంటే స్పష్టంగా భగవత్పాదులు ఇంకేం చెప్తాడండి? ఆయన ఎలా చెప్తాడండి? అది అద్భుతమైనటువంటి విషయం. అతి ముచ్య అంటే అర్థం ఏం చెప్తున్నారు? శ్రోత్రాధ్యాత్మ భావం పరిత్యజ్య. ఈ శ్రోత్రము నేను కాదు. ఎవరివి నువ్వు? శ్రోత్రానికి శ్రోత్రాన్ని నేను. అది అద్భుతం. శంకర భగవత్పాదుల పాదార విందాలకి ఎన్ని 100,000 నమస్కారాలు చేస్తే మనం ఆయన రుణం తీర్చుకోగలం? నువ్వు ఏం విడిచిపెట్టమంటున్నారు? శ్రోత్రాధ్యాత్మ భావం నేను శ్రోత్రాన్ని అనుకుంటున్నావు, మరి ఏమనుకోమంటారండి? నేను శ్రోత్రాన్ని అనుకోవటం మానేయి. మరి ఏమనుకోమంటారు? ఈ శ్రోత్రానికి శ్రోత్రాన్ని నేను అనుకో. అప్పుడు ఉపనిషత్తు ఎంత లైటర్ వెయిన్లో నీకు చెప్పిందో నువ్వు అదే వెయిన్లో, అదే దీంట్లో నువ్వు దాన్ని కూడా గ్రహించగలవు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయతు వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ చక్షుషశ్చక్షు.
అతిముచ్య అది విడిచిపెట్టి నేను రెండో కమలాక్షు నర్చించు కరములు కరములు ఎప్పుడో చెప్పాలి ఈ మాట. కానీ అది దానికి ఏంటంటే ఇప్పుడు పోనీ ఎప్పుడు చెప్పుకున్నా ఒకటే, ఏ కర్మలు రెండో కర్మలే కర్మలు, రెండో శ్రోత్రమే శ్రోత్రం. అలాగా ఆ సంగతి అందరికీ తెలిసిందే ఆ పద్యం. దాని గురించి ఇక్కడ మనం ఎక్కువగా చెప్పుకోవక్కర్లేదు. ఇప్పుడు అతిముచ్య అంటే శ్రోత్రాదిషు ఆత్మభావం పరిత్యజ్య, ఎవరైతే శ్రోత్రాధ్యాత్మభావం పరిత్యజంతి, ఎవరైతే శ్రోత్రమే నేను, ముక్కే నేను, కన్నే నేను, ఈ శరీరమే నేను అనేటటువంటి ఆ మిథ్యాత్మభావాన్ని పోగొట్టుకుంటారో తే వాళ్ళు ధీరా. అతిముచ్య అదండి ధీ అంటే బుద్ధి అంటే అది ధీరా. ఇటువంటి ధీ ఎవరికి ఉన్నదో అతడు ధీరుడు. అంతే తప్ప శత్రువుల మీద పడి వస్తే కొడుతుంటే నేను ఎదుర్కొని ఒకడినే 10 మందిని కూడా, అది కాదు ధీ, అది కాదు బుద్ధి శక్తి, అది అందరికీ ఉంది, అది కాదు. ఏది ధీ అంటే ఇది, ఏది నేను ఇవన్నీ కాదు, నేను శ్రోత్రం కాదు, శ్రోత్రానికి శ్రోత్రాన్ని నేను అని తెలుసుకో. ఇది ధీరాహ ధీమంతః అని అనుకుంటారు. ఇక్కడ ఇంకో అద్భుతమైన మాట చెప్తున్నారు. నహి విశిష్ట ధీమత్వం అంతరేణ, అటువంటి విశిష్టమైన ధీమత్వం నీకు లేకపోతే శ్రోత్రాధ్యాత్మభావ శక్య నా పరిత్యక్తం నా, నువ్వు అంతటి విశిష్టమైన బలమైన గట్టి వైరాగ్యభావ సమ్మిళితమైన ధీశక్తి నీలో లేకపోతే నువ్వు శ్రోత్రాధ్యాత్మ భావాన్ని పరిత్యజించలేవు. ఇందులో ఏ విధమైన మొహమాటం కూడా లేదు. ఇప్పుడు ఏం చెప్పారు ఇప్పటికీ అంటే, ఇది ఇప్పుడు మనం ఒక సంతృప్తికరమైనటువంటి స్థితికి ఎప్పటి నుంచి అంటే కేనోపనిషత్తు ప్రారంభించిన దగ్గర నుంచి, దాన్ని అధ్యయనం చేయటం దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏదో చేస్తున్నాం వింటున్నాం చెప్తున్నాం జరుగుతుంది. ఇప్పుడు ఒక సమగ్రమైన అథారిటీ, ఒక మనస్తృప్తి ఇప్పుడు మనకు లభించింది. ఏమిటది అంటే కేనేషితం ప్రేషితం, ఆ ఇషితం ప్రేషితం 2 మాటలుగా అర్థమైందా? ఇప్పుడు శ్రోత్రస్య శ్రోత్రం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అది కూడా అర్థమైంది కదా. ఇప్పుడు ఇది మనకి సంతృప్తికరమైనటువంటి మనస్తృప్తినిచ్చేటటువంటి ఆలోచన విధానం. ఉపనిషత్తుని మనం అర్థం చేసుకున్నాం అని చెప్పేటటువంటి పద్ధతి. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు ఆయన? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః చక్షుషక్షు అతిముచ్య పరిత్యజ్య. ఎవరు? ధీరా, ధీరులు. ఏం చేయాలి? ఇంకొక మాట చెప్తున్నారు, ప్రేత్య. అబ్బా, ఇది అతిముచ్య కంటే ఇది ప్రధానమైన మాట. ప్రేత్య, 2 పనులు చేయాలయ్యా మనం. 1 అతిముచ్య, 2 ప్రేత్య. అతిముచ్య బాగా అర్థమైంది. ఏమిటది? నేను ఇది కాదు అది అనుకోవటం అతిముచ్య. మరి ప్రేత్య ఏమిటండి? లోకంలో ఇది అశుభ సూచకమైన మాట కదా. ప్రేతం అంటే విగత ప్రాణమైన కట్టె కదా. అవును, అదే చెప్తాం, ముందు తొందరపడకు విను. ప్రేత్య అంటే వ్యావృత్య అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రేత్య వెనక్కి తిరిగిపో, విముఖుడు వైపో. ప్రేత్య అంటే బయటకు వచ్చాయి. వ్యావృత్య తప్పుకో. ఎక్కడి నుంచి తప్పుకోవాలి? అస్మాత్ లోకాత్ అంటే ఈ లోకం నుంచి. ఏం చేయమన్నారు మనని? ఈ లోకం నుంచి ప్రేత్య అంటే ఈ లోకం అంటే ఏమిటండి? ఇది నా సంతానం, ఇది నా భార్య, ఇది నా ఆస్తి, వీళ్ళు నా బంధువులు అనేటటువంటి ఈ వ్యవహార రూపంలో ఉండే సంసారం నుంచి పుత్రమిత్ర కళత్ర బంధుషు మమ అహంభావ వ్యవహార లక్షణాతు, అటువంటి లక్షణం కలిగిన ఈ సంసారం నుంచి త్యక్త సర్వైషణా, అన్ని ఏషణలు విడిచిపెట్టేసి భూత్వా ఇది సర్వైషణా భూత్వా త్యక్త సర్వైషణులు అయ్యి వ్యావృత్య వెనుదిరుగు అంటే విడువబడిన సకల కామనలు కలవారై అని అర్థము. మొత్తం అన్నీ విడిచిపెట్టే, అది ప్రేత్య అంటే. అంతేగాని చచ్చిపోమని అర్థం కాదు.
ఇప్పుడు అతిముచ్య ధీరాహ ప్రేచ్య అస్మాల్లోకాత్. ఇప్పుడు ఏం చెప్పారు? ప్రేచ్య అస్మాల్లోకాత్ అనే మాటలకి అర్థం చెప్పారు. ఇప్పుడు దీన్నే న కర్మణ న ప్రజయ న ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు అని అని కైవల్యోపనిషత్తు చెప్పింది. పరాంచిగాని యతృణ స్వయంభూస్తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్త చక్షుశ్చ అమృతత్వమిచ్చన్ అని. కాబట్టి అక్కడ ఇంద్రియాల నుంచి వెనక్కి తిరగమని ఆ రెండు కూడా చెప్పినాయిగా. నీకు ప్రజల వల్ల మరి కర్మల వల్ల నీకు అమృతత్వం రాదు. త్యాగేన ఒక త్యాగం చేతనే, త్యక్త భావం చేతనే, త్యక్త ఐషణా భావం చేతనే అమృతత్వం వస్తుందని ఆ కైవల్యోపనిషత్తు చెప్తుంది. ఈ కఠోపనిషత్తు కూడా చెప్పింది కదా. కాబట్టి ఇంకా యదా సర్వే ప్రముచ్యంతే కామాయేశ్చ హృది స్థితా అత్ర బ్రహ్మ సమశ్నుతే అని కఠోపనిషత్తు కూడా చెప్పిందిగా. కాబట్టి ఇప్పుడు సరే, ఇప్పుడు ఏం చెప్పామండి? అతిముచ్య ప్రేచ్య అస్మాల్లోకాత్ అని చెప్పాం. వాటికి అర్థం పూర్తిగా చెప్పాం. దీనికే ఇంకో రకంగా చెప్తాం. అథవా అతిముచ్య అంటే ఇచ్చనేన ఏవా ఏషణ త్యాగస్య సిద్ధత్వాత్ అస్మాత్. అతిముచ్య అంటేనే బయటకు చెయ్యి అంటేనే ఏషణాత్యాగాలు వచ్చేసినాయిలే. అది మళ్ళీ వేరే మేము చెప్పక్కర్లేదు. అందుకని ఇప్పుడు ఏంటంటే అస్మాత్ లోకాత్ ప్రేచ్య అంటే అస్మాత్ శరీరాత్ అపేచ్య మృత్వ అని అర్థం. అది కూడా చెప్పేశారు. అంటే ఈ శరీరం నుంచి నిష్క్రమించి అంటే మరణిస్తే, అప్పుడు ఈ భావంతో నువ్వు మరణిస్తే నీకు జనన మరణ చక్రంలో మళ్ళీ పడటం అనేది ఉండదు అని. ఈ శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణశ్చక్షుషక్షురతిముచ్య ధీరా ప్రేచ్యాస్మాల్లోకాదమృతా భవంతి అనే మొత్తం మంత్రవర్ణానికి పదభాష్యం స్పష్టంగా చక్కగా అర్థమయ్యేటట్లు మనకి కర్తలామలకం విధానంగా చెప్పారు. ఇప్పుడిక ఇంక ఇంతటితో అవలా మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ వాక్య భాష్యంలో మళ్ళీ ఈ మంత్రవర్ణానికి మళ్ళీ అర్థం చెప్తారు. దానికి ఒక చిన్న ఉపోద్ఘాత వాక్యం చెప్తున్నారు. యస్మాత్ శ్రోత్రాదేరపి శ్రోత్రాది ఆత్మభూతం బ్రహ్మ అతః అందువల్ల అని తర్వాత వాక్య భాషను చెప్పబోతున్నారు. ఆ విషయాన్ని గురించి మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु। ओम शांति शांति शांति।